గత 3 రోజుల నుండి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే ఎకరాకు 2 సంచులు ఇవ్వడంతో సరిపోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులకు అందకపోవడంతో వేరే మండలాలకు వెళ్లి యూరియా తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్లతో సెంటర్ల వద్ద రైతులు బారులు తీరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అసలే వరి నాట్ల సీజన్, దాంతోపాటు పంటల సమయం రావడంతో ఉదయం నుండి క్యూ లైన్లో నిలబడ్డ ఎకరానికి కేవలం 2 బ్యాగులే అందజేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరం కన్నా ఎక్కువ ఉన్న 2 బస్తాలు మాత్రమే ఇస్తే ఎలా సరిపోతుందంటూ మండిపడుతున్నారు. గత 3 రోజులుగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు. రైతులను ఇలాగే ఇబ్బందులు పెడితే రానున్న రోజుల్లో రైతులంతా కలిసి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. సంచులకు ఎన్నిసార్లు 2 అవుతాయట. మంచిగా 4 కలుపుకుంటాం కదా, అది కలుపుకున్నాక మళ్ళీ వచ్చినా సరే ఉండే. ఇవి 2 ఉంటాయి, వేపులో కలుపుకోమంటారు, ఎక్కలు రమ్మంటారు, ఎన్నిమట్ల రమ్మంటారు. ఎండకు లైన్ ఏంది, ఆటో తీసుకొని వచ్చినాం. ఆటోలో 2 సంచులు వేసుకొని పోతే ఆ పుణ్యానికి వస్తాయా? పుణ్యానికి వస్తుందా? 2 సంచులకు కిరాయి పెట్టుకోవాలా? 4 సంచులు ఇచ్చినా కానీ ఎక్కడ కలుపుకోండి 3 ఎకరాలు వచ్చినప్పటికి. ఇది పద్ధతులను ముచ్చట్లు ఇవి. 2 కూడా సరిగా లేవా, ఎంత ఒకటి అన్నట లేవు, మొత్తానికి మారిపోతున్నారు.